ఒక బిజినెస్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత దే విల్ గ్యాదర్ డేటా ఫ్రమ్ ద యూజర్స్. సో వాళ్ళు ఆ యొక్క డేటా అనేది యూజర్స్ నుండి తీసుకున్న తర్వాత దే విల్ అనలైజ్ ద డేటా. ఆ యొక్క అనలైజ్ చేసిన తర్వాత దే విల్ టేక్ సమ్ బిజినెస్ డెసిషన్స్. సో ఈ యొక్క బిజినెస్ డెసిషన్స్ కి హెల్ప్ చేసే ప్రొఫెషనల్ ని మనం డేటా అనలిస్ట్ అంటాం అనమాట. సో ఈ వీడియోలో మీరు డేటా అనలిస్ట్ ఎలా అవ్వాలి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో నిండి వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, let's get started. సో మనం డేటా అనలిస్ట్ మీరు ఎలా అవ్వాలి అని తెలుసుకునే ముందు వీ విల్ గెట్ టు నో అబౌట్ హూ యాక్చువల్లీ ఏ డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ అనేది ఒక ప్రొఫెషనల్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక డేటాని కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసిన డేటాని క్లీన్ చేస్తారు, క్లీన్ చేసిన డేటాని అనలైజ్ చేస్తారు, అనలైజ్ చేసిన డేటాని బట్టి వాళ్ళు బిజినెసెస్ తో అయితే షేర్ చేస్తారు. దాన్ని బట్టి బిజినెసెస్ అనేది డెసిషన్స్ అనేది తీసుకుంటాయి అనమాట. సో వాళ్ళు అనలైజ్ చేసిన డేటాలో వాళ్ళు వేరియస్ ఇన్సైట్స్ ని అయితే గెయిన్ చేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే మన యొక్క బిజినెసెస్ అనేది ట్రెండ్స్ ని అయితే ఐడెంటిఫై చేస్తే, ప్యాటర్న్స్ ని అయితే ఐడెంటిఫై చేస్తే, అలాగే డేటాలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ని కూడా అయితే వాళ్ళైతే ఐడెంటిఫై చేస్తారనమాట. సో మీకు డేటా అనలిస్ట్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము డేటా అనలిస్ట్ ఎలా అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద రోల్. సో గైస్, మనం ఏదైనా సరే ఒక కెరియర్ ని చూస్ చేసుకునేటప్పుడు సో ఆ యొక్క రోల్ గురించి డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే వాళ్ళు వేరియస్ డేటాని అయితే కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసిన డేటాని క్లీన్ చేస్తారు, దాన్ని ప్రాసెస్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇన్సైట్స్ని అయితే గెయిన్ చేస్తారు. సో ఇవన్నిటిని కూడా సమ్ టూల్స్ని యూస్ చేసుకొని ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. టూల్స్ లైక్ SQL, పైథాన్, ట్యాబ్లూ. సో ఇట్లాగా మనకి వేరియస్ టూల్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క టూల్స్ అన్ని కూడా యూస్ చేసి వాళ్ళు వేరియస్ ట్రెండ్స్ని అయితే ఐడెంటిఫై చేస్తారు, అలాగే వేరియస్ ప్యాటర్న్స్ కూడా ఐడెంటిఫై అయితే చేస్తారు. సో ఈ యొక్క స్టెప్లో ఏంటంటే మీరు ఈ యొక్క డేటా అనలిస్ట్ రోల్ గురించి ఇన్ అండ్ అవుట్ అయితే ముందైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎలా తెలుసుకుంటారు అంటే యూ కెన్ రీడ్ ఆన్లైన్ మెటీరియల్స్. ఆ తర్వాత మీరు నేను ఈ వీడియో ఏ విధంగా చేస్తున్నానో ఆల్రెడీ నాకులాగా చేసిన వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి, అలాగే మీరు పాడ్కాస్ట్లు కూడా అయితే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే మీకు అసలు డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, మనకి ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ఫ్యూచర్లో స్కోప్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి కొంచెం ఇన్ అండ్ అవుట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అనమాట. సో ఫస్ట్ స్టెప్గా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ రోల్ గురించి మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ మీరు మీ యొక్క రోల్ గురించి తెలుసుకున్న తర్వాత విల్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. సో ఈ యొక్క సెకండ్ స్టెప్లో ఏంటంటే యూ హ్యావ్ టు నో ద బేసిక్స్ ఆఫ్ డేటా అనాలిసిస్. సో ఈ యొక్క సెకండ్ స్టెప్లో ఏంటంటే మీరు ఫ్యూ స్కిల్స్ని అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్కిల్స్ ఏమిటి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ద ఫస్ట్ స్కిల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ లో మనకి మీన్, మీడియన్, మోడ్ అని చెప్పేసి మనకి కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొబాబిలిటీ, హైపోథెసిస్ టెస్టింగ్, అలాగే రిగ్రెషన్ అనాలిసిస్ గురించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ స్కిల్ ఏంటంటే ఎక్సెల్ అనమాట. సో ఎక్సెల్ ఏంటంటే మనకి డేటా సార్టింగ్, ఫిల్టరింగ్, పివియోట్ టేబుల్స్, అలాగే ఫంక్షన్స్ లైక్ వీలుక్అప్, సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్. సో ఇట్లాగా మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిని అయితే మీరైతే మాస్టర్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే బిజినెస్ అక్యూమెన్. సో ఈ యొక్క థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు బిజినెస్ ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి మీరు బేసిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్టెప్ ఏంటంటే మీరు MBA లెవెల్ గురించి అయితే ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు బిజినెస్ గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని మీకు దేనికి హెల్ప్ అవుతాయి అంటే ఇన్ ఆర్డర్ టు ఇంటర్ప్రిట్ డేటా సెట్స్, ఆ తర్వాత మీరు వేరియస్ స్టాటిస్టికల్ టెస్ట్ ని మీరు పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఆ తర్వాత డేటా ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ యొక్క బేసిక్స్ ద్వారా మీకు చిన్న చిన్నగా అర్థం అవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క బేసిక్స్ నుండి మీరు అడ్వాన్స్డ్ వరకు మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. లైక్ యూడెమీ కానీ, కోర్సెరా కానీ, లేకపోతే యూట్యూబ్లో కూడా మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వాటి నుండి మీరైతే మీ యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ద థర్డ్ స్టెప్ ఏంటి అంటే లెర్న్ కోర్ డేటా అనాలిసిస్ స్కిల్స్ అనమాట. సో బేసిక్గా డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అంటే వాళ్ళు బేసిక్గా వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ యాజ్ డేటా టూల్స్ని అయితే యూస్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాగే టూల్స్ని యూస్ చేస్తారనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఈ యొక్క స్టెప్లో మీరు ఏమేమి స్కిల్స్కి ఏం చేయాలి అంటే సో ద ఫస్ట్ స్కిల్ వచ్చేసి SQLని అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో SQL ఏం చేస్తారంటే మనకి బేసిక్గా డేటా బేసెస్ని క్వరీయింగ్ కోసం అయితే యూస్ చేస్తారు. సో ఈ యొక్క క్వరీయింగ్లో మనకి అగైన్ వేరియస్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి లైక్ సెలెక్ట్, జాయిన్, గ్రూప్ బై, అలాగే వేర్ క్లాజెస్. సో ఇట్లాగా మనకి మల్టిపుల్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది.
అండ్ సెకండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ యొక్క డేటా అనాలిసిస్ కోసం యూ కెన్ లెర్న్ ఎయిదర్ పైథాన్ ఆర్ ఆర్. సో ఈ యొక్క పైథాన్లో ఏంటంటే మనకి అగైన్ వేరియస్ లైబ్రరీస్ అయితే ఉంటాయి, లైక్ పాండాస్ కానీ నంపై కానీ. అలాగే మనం ఆర్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ కోసం, డేటా అనాలిసిస్ కోసం అయితే యూస్ చేస్తాం. అలాగే మీరు ఈ యొక్క స్టెప్లు ఏంటంటే మీరు బేసిక్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కూడా మీరు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ స్కిల్ ఏంటంటే డేటా విజువలైజేషన్. సో మనము మన యొక్క డేటా అంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా మన క్లయింట్స్కి కానీ లేకపోతే మన యొక్క పీర్ టీమ్కి కానీ మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ సచ్ ఏ ఫార్మ్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. సో ఏంటంటే మనకి పెద్ద పెద్ద డేటా సెట్స్ని మనం చిన్న గ్రాఫ్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తే అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ యొక్క స్కిల్నే మనం డేటా విజువలైజేషన్ అంటాం అనమాట. సో ఈ యొక్క డేటా విజువలైజేషన్లో మీరు వేరియస్ డాష్ బోర్డ్స్ కానీ వేరియస్ చార్ట్స్ని అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ టాబ్లూ ఆర్ పవర్ బిఐ. అలాగే మనకి పైథాన్లో కూడా వేరియస్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి, లైక్ మ్యాట్ప్లాట్లిబ్ అలాగే సీబార్న్. సో ద ఫోర్త్ స్కిల్ ఏంటంటే డేటా క్లీనింగ్ అనమాట. సో మనకి రా డేటా ఉన్నప్పుడు సో రా డేటాలు ఏంటంటే కొన్నిసార్లు మనకి డేటా అనేది మిస్ అవుతుంది, కొన్నిసార్లు ఇన్అప్రోప్రియేట్ డేటా అనేది వస్తుంది. సో ఆ యొక్క డేటాని మొత్తం కూడా స్ట్రక్చర్డ్ డేటాని చేయటాన్ని మనం డేటా క్లీనింగ్ అంటాం. సో ఈ యొక్క స్కిల్ ఏంటంటే మీరు మిస్సింగ్ డేటాని అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, అవుట్లయర్స్ని అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటా సెట్స్లో ఇన్కన్సిస్టెన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ద ఫిఫ్త్ స్కిల్ ఏంటంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో ఈ యొక్క ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో మనం ఏం చేస్తామంటే మనం వేరియస్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేస్తాం, వేరియస్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తాం. అలాగే డేటాలో ఉన్న కోరిలేషన్స్ కూడా మనం అయితే ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ఈ యొక్క కోర్ డేటా అనాలిసిస్ స్కిల్స్ లో మీరు ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మీరు అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మనకి గూగుల్ డేటా అనాలిటిక్స్ కోర్స్ అయితే ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డేటా అనలిస్ట్ PL 300 కోర్స్ ఉంది. సో జస్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు మల్టిపుల్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో మీకు నచ్చిన కోర్స్ని అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. సో ద ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో మీరు సెకండ్ స్టెప్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ స్టెప్లో మీరు బేసిక్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ స్కిల్స్ అయితే మీరు అయితే నేర్చుకున్నారు. సో ఇట్స్ టైమ్ టు వర్క్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో అయితే మీరు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో ఏంటంటే మీరు కొన్ని టాస్క్స్ అయితే మీరు అయితే పర్ఫామ్ చేయొచ్చు, లైక్ డేటా కలెక్టింగ్, డేటా క్లీనింగ్. ఆ తర్వాత ఆ యొక్క డేటా మీద మీరు అనాలిసిస్ అయితే పర్ఫామ్ చేయటం, ఆ తర్వాత మీరు వాటి నుండి ఇన్సైట్స్ అయితే ప్రజెంట్ చేయటం. సో ఇట్లాగా ఏంటంటే డేటా అనాలిసిస్లో మనకి బేసిక్ టాస్క్స్ అన్ని కూడా మీరైతే ఈ యొక్క ప్రాజెక్ట్స్లో అయితే మీరైతే ఇంక్లూడ్ చేయొచ్చు. సో కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ అయితే మనమైతే ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి సేల్స్ అనాలిసిస్ డాష్ బోర్డ్, సెకండ్ వచ్చేసి కస్టమర్ సెగ్మెంటేషన్, థర్డ్ వన్ వచ్చేసి వెబ్ స్క్రేపింగ్ ప్రాజెక్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి టైమ్ సిరీస్ అనాలిసిస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. సో ఇవన్నిటి గురించి మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే ఈ యొక్క ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా గూగుల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ మీరు చేయడానికి మనకి డేటా సెట్స్ అనేది అయితే కావాలి. సో ఆ యొక్క డేటా సెట్స్ అనేది మనకి కేగెల్, ఆ తర్వాత data.gov, ఆ తర్వాత datahub.io. సో ఇట్లాగా మనకి కొన్ని వెబ్సైట్స్ అనేది డేటా సెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో ఆ యొక్క డేటా సెట్స్ని తీసుకొని మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు. సో వన్స్ మీ యొక్క ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత లెట్స్ మూవ్ టు ద ఫిఫ్త్ స్టెప్. సో ఈ యొక్క ఫిఫ్త్ స్టెప్లో ఏంటంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఏ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో. సో మీరు చేసిన మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు ఎవరైనా సరే అడిగితే వాళ్ళతో మీరు షోకేస్ చేసుకోవడానికి మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది మీరైతే బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పోర్ట్ఫోలియోలో ఏంటంటే మీ యొక్క ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, మీరు ఏమేమి మెథడాలజీస్ యూజ్ చేశారు, తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఆ తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ ఏ ప్లాట్ఫామ్లో మీరు హోస్ట్ చేశారు, అలాగే మీకు ఏమైనా పర్సనల్ వెబ్సైట్ ఉంటే ఆ యొక్క పర్సనల్ వెబ్సైట్ యొక్క లింక్. సో ఇట్లాగే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఆన్ ఈచ్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క పోర్ట్ఫోలియోలో ఏంటంటే మీరు బేసిక్గా 3 to 5 ప్రాజెక్ట్స్ని అయితే మీరు అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 3 to 5 ప్రాజెక్ట్స్లో మీరు SQL, తర్వాత పైథాన్ ఆర్ ఆర్ కానీ లేకపోతే మీ యొక్క విజువలైజేషన్ స్కిల్స్. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్లో అయితే మీరైతే చూపించాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కానీ లేకపోతే మీరు పర్సనల్గా మీ యొక్క వెబ్ పేజ్ని కూడా అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు షోకేస్ యువర్ ప్రాజెక్ట్స్. సో ఆ తర్వాత మీరు యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ వేరియస్ కేగల్ కాంపిటీషన్స్. ఆ తర్వాత మీరు ఆ కాంపిటేటివ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో కూడా అయితే యాడ్ చేయొచ్చు. సో వన్స్ మీరు మీ యొక్క పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత లెట్స్ మూవ్ టు ద 6th స్టెప్. సో ఈ యొక్క 6th స్టెప్లు ఏంటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద జాబ్స్. సో మీరు జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలనేది
అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో మనకి ఈ యొక్క స్కిల్స్ లో బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్, సెకండ్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ లో మీరు ఏమేమి టెక్నికల్ స్కిల్స్ మీరు గెయిన్ చేయాలి అంటే SQL, Python ఆర్ R, డేటా విజువలైజేషన్, Excel as well as స్టాటిస్టిక్స్. అండ్ సాఫ్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్, అటెన్షన్ టు డీటెయిల్, టీమ్ వర్క్, నెట్వర్కింగ్. సో ఇవన్నీ కూడా మీ యొక్క సాఫ్ట్ స్కిల్స్ లో అయితే మీకైతే ఉండాలి. సో వన్స్ మీరు ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా గెయిన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. సో వన్స్ మీరు జాబ్ సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా గెయిన్ చేసిన తర్వాత లెట్స్ మూవ్ టు ద 7th స్టెప్ విచ్ ఈస్ అప్లయింగ్ టు ఇంటర్న్షిప్స్ ఆర్ ఎంట్రీ లెవెల్ రోల్స్. సో మీరు మీ యొక్క స్కిల్స్ అవన్నీ కూడా గెయిన్ చేసిన తర్వాత మీరు ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అయితే మీరు అయితే అప్లై చేయవచ్చు. సో మీరు ఒకవేళ ఇంటర్న్షిప్కి అప్లై చేసినట్లయితే సో ఇంటర్న్షిప్లో మీకు ఏమేమి వస్తుందంటే సో ఇంటర్న్షిప్లో మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఆ తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, ఆ తర్వాత నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ తర్వాత లెర్నింగ్కి, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్కి ఉన్న గ్యాప్ని మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది క్లియర్గా అయితే సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటర్న్షిప్స్లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు రియల్ వరల్డ్ డేటా సెట్స్తో అయితే మీరైతే వర్క్ చేయొచ్చు, ఆ తర్వాత ఇండస్ట్రీ టూల్స్ని అయితే మీరైతే యూజ్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు వేరియస్ ప్రొఫెషనల్స్తో మీరైతే కొలాబరేట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్న్షిప్స్లో జాయిన్ అయితే మీకు ఇన్ని అడ్వాంటేజెస్ అయితే మీకైతే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే భయ్యా మేము ఇంటర్న్షిప్స్కి ఎక్కడ అప్లై చేయాలి? సో మనకి మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి వీటికి అప్లై చేయడానికి, లైక్ naukri.com, LinkedIn, హ్యాండ్షేక్. సో అట్లాగా మనకి కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు. సో ఇట్లాగా మనకి మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వాటిలన్నింటిలో మీరు ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేయొచ్చు. సో ఇంటర్న్షిప్స్కి అప్లై చేసేటప్పుడు మీరు రెజ్యూమే అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమేలో మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ఏంటి, మీ యొక్క ప్రాజెక్ట్స్, ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేషన్స్ని హైలైట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ యొక్క ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కామన్ క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే అడుగుతారనమాట. సో ఆ యొక్క కామన్ క్వశ్చన్స్ని అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీరు మీ యొక్క ఇంటర్వ్యూని ఇవ్వండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో ఫైనల్లీ మీరు ఇంటర్న్షిప్లో కానీ ఎంట్రీ లెవెల్లో జాబ్లో అయితే మీరు అయితే జాయిన్ అయిపోయారు. నౌ వి మూవ్ ఆన్ టు 8th స్టెప్. సో ఈ యొక్క 8th స్టెప్లు ఏంటంటే మీరు మీ యొక్క లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా అయితే ఉండాలన్నమాట. సో ఏంటంటే మనం ఇంటర్న్షిప్లో కానీ లేకపోతే ఏదైనా సరే ఎంట్రీ లెవెల్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం జాయిన్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు జాబ్ వచ్చేసింది నేను ఫ్రీగా ఉంటానంటే పని అవ్వదు. సో మనకేంటంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వాటికి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. సో మీరేంటంటే మీరు ఇంటర్న్షిప్లో అయినా ఆ తర్వాత మీరు ఎంట్రీ లెవెల్ జాబ్లో జాయిన్ అయినా సరే మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంట్రీ లెవెల్ జాబ్లోకి అయితే జాయిన్ అవుతారు. సో ఎంట్రీ లెవెల్ జాబ్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఏదో ఒక స్పెషలైజేషన్లో అయితే మీరు అయితే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు, లైక్ సీనియర్ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఆర్ అనలిటిక్స్ మేనేజర్. సో ఇట్లాగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ యొక్క రోల్ అనేది ప్రమోట్ అవుతూ వస్తుందన్నమాట. సో నేను ఇందాకే చెప్పాను, సో మీరేంటంటే మీరు డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. సో మీరు అప్డేట్ అవడం కోసం మనకి వేరియస్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ యొక్క బ్లాగ్స్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు డేటా అనాలిసిస్లో ఎవరైతే టాప్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళని లింక్డ్ఇన్లో కానీ లేకపోతే ఎక్స్లో కానీ మీరు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మనకి మల్టిపుల్ వెబినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ లేకపోతే కాన్ఫరెన్సెస్ అయితే జరుగుతూ ఉంటాయి డైలీ ప్రతి వీక్ కూడా. వాటి కూడా అటెండ్ అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ స్పెషలైజేషన్స్ ఇన్ యువర్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క డేటా అనలిస్ట్ని ఏ ఇండస్ట్రీస్లో రిక్రూట్ చేసుకుంటారు అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ద ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చేసి టెక్నాలజీ ఇండస్ట్రీ, సెకండ్ ఇండస్ట్రీ వచ్చేసి ఫైనాన్స్ ఇండస్ట్రీ, థర్డ్ ఇండస్ట్రీ వచ్చేసి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫోర్త్ ఇండస్ట్రీ వచ్చేసి ఈ కామర్స్ ఇండస్ట్రీ, ఫిఫ్త్ ఇండస్ట్రీ వచ్చేసి మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా డేటా అనలిస్ట్ని అయితే రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో గైస్ నేను ఇప్పుడు చెప్పిన రోడ్ మ్యాప్ అంతా కూడా సో ఇదంతా కూడా మీరు కంప్లీట్ చేయడానికి ఈజీగా 6 to 12 months అయితే టైం అయితే పడుతుంది. సో మీరు మల్టిపుల్ యూట్యూబ్ వీడియోస్ చూసి 1 monthకి డేటా అనలిస్ట్ అయిపోతాం, 3 monthsకి డేటా అనలిస్ట్ అయిపోతాం అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వాళ్ళకి పాసిబుల్ అవ్వచ్చు కానీ అందరికీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. సో ఈ యొక్క పాయింట్ని అయితే గుర్తుపెట్టుకొని మీ యొక్క జర్నీ అనేది మీరు స్టార్ట్ చేయండి.